హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప స్టడీ జోన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్రూప్ 1 పోస్టింగ్స్. చాలా వరకు కూడా చాలామందికి డౌట్ ఉంటుంది, గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, అవేంటి అని తెలుసుకోవాలని చాలా వరకు సెర్చ్ చేస్తారు. సో ఈ యొక్క వీడియోతో క్లారిటీ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఫస్ట్ గ్రూప్ 1లో వచ్చేసి మొత్తం 22 పోస్టెస్ ఉంటాయి, 22 టైప్స్ ఆఫ్ పోస్టెస్. సో ఈ రిక్రూట్మెంట్ అనేది దేంట్లో ఖాళీలు ఎక్కువ ఉంటాయో, వేకెన్సీస్ దేంట్లో ఉంటే ఆ పోస్ట్లకి రిలీజ్ చేస్తారు. సో ఈ 22 పోస్ట్లే రిలీజ్ అవుతాయి అని లేదు, దేంట్లో వేకెన్సీస్ ఉంటే దాంట్లో రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి డిప్యూటీ కలెక్టర్. ఈ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ పోస్టింగ్. అంటే ఆఫ్టర్ యూపీఎస్సి మనకి కలెక్టర్ ఐఏఎస్ కావాలంటే యూపీఎస్సి త్రో వెళ్తాం. సో ఆఫ్టర్ యూపీఎస్సి మన స్టేట్ లెవెల్లో ఎగ్జామ్స్లో డిప్యూటీ కలెక్టర్ వరకు వెళ్ళాలి అంటే ఇది ఫస్ట్. సో నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నెక్స్ట్ సెకండ్ లెవెల్ వచ్చేసి ఇది సెకండ్ పోస్టింగ్. ఇది కూడా యూనిఫామ్ పోస్టింగ్ అన్నట్టు. దీంట్లో జాబ్ కొడితే తర్వాత ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది, తర్వాత మనకి ప్రమోషన్ అనేది ఈజీగా పెరిగిపోతుంది. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటిఓ, ఇది ఎక్కువ జిఎస్టీ పైన వర్క్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆఫ్ ఫైర్, ఇది కూడా యూనిఫామ్ జాబ్. డిస్ట్రిక్ట్ రిజిస్టర్, ఈ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకి గ్రూప్ 2లో కూడా ఉంటాయి, కాకపోతే దీనికంటే కొంచెం చిన్న లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. ఆల్రెడీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వచ్చేసింది, ఇది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సర్వీసెస్, లే సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెచ్ఓడి, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇన్ టీఎస్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ. సో ఇది మొత్తం గ్రూప్ 1లో ఉండే పోస్టింగ్స్, గ్రూప్ 1లో ఉండే జాబ్స్ ఇవన్నీ. కాబట్టి రిక్రూట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే పోస్టెస్ రిలీజ్ అవుతాయో అప్పుడు వేకెన్సీ బట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దేంట్లో వేకెన్సీ ఉంటే ఆ పోస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ పోస్టులు మొత్తం రిలీజ్ అవుతాయని గ్యారంటీ లేదు, దీంట్లో ఏవైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇది మార్క్స్ బట్టి, మన ర్యాంక్ బట్టి ఈ పోస్టింగ్ అనేది డిసైడ్ అవుతుంది. దీంట్లో ఏ పోస్ట్ వచ్చినా కానీ గెస్టెడ్ పోస్టే, గ్రీన్ పెన్ పోస్టే ఈ ప్రతి ఒక్క పోస్ట్ కూడా. ఓకే, ఇంకా అప్డేట్స్ కానీ ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్ అందించడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.